తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది అని చాలా చాలా లైట్లు ఇష్టం వచ్చిన డైరెక్షన్ లో మారుతా ఉన్నాయి. ఓకే, చూడండి, ఒక నిమిషం చూడండి, చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. చూడండి అమ్మా, అన్ని చూడండి రా, అన్ని చూడండి, అందులో ఏం జరుగుతున్నాయి ఒక నిమిషం చూడొచ్చు కదా. చాలా చాలా వెరైటీ ఆఫ్ ఫేస్ లో మారుతా ఉన్నాయి కదా, కనపడుతున్నాయా? చాలా మారుతున్నాయి కదా, అందరికీ కనిపిస్తున్నాయా? ఓకే, అయితే చాలా కనెక్షన్ చాలా వేస్ లో మారినాయి కదా. మరి ఒకసారి వచ్చిన ప్యాటర్న్ ఇంకోసారి రాలేదు అంటే లాజికల్ గా చాలా డిఫరెంట్ వేస్ లో మారుతున్నాయి, అవునా కదా? ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను అనుకో, ఇలా ఎన్ని రకాలుగా మారేలాగా మేము ఇక్కడ తయారు చేయడం జరిగిందని మీరు ఊరికే చెప్తారు. 50 వేస్ లో 100 వేస్ లో ఇలా చెప్తారు కదా. సరే, ఏమైనా ఇలాగా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఇక్కడ మేము మార్చడాన్ని ప్యాటర్న్ డిజైన్ అంటారు. దాన్ని ప్రోగ్రామింగ్ లో చిన్న బుల్లి చిప్ తో చేసడం జరిగింది. ఇది చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ విషయం. కానీ మా మహేష్ ఫస్ట్ టైం నన్ను ఇంప్రెస్ చేసింది ఏంటంటే, చిన్నప్పుడు బేసిక్స్ నేను నేర్చుకున్న రోజుల్లో 4th, 5th క్లాస్ ఎలక్ట్రికల్ వైర్లతో నేను ఏదైనా చేస్తున్న రోజుల్లో ఎవరిలో ఫంక్షన్స్ అవుతున్నప్పుడు లైటింగ్ పెడతాం కదా, ఆ లైటింగ్ లో రన్నింగ్ లైటింగ్ అంటాం కదా, రకరకాల కాంబినేషన్స్ లో అవన్నీ వాళ్ళు ఎలా చేస్తారో తెలియక నేను బాగా ట్రై చేసేవాడిని. కానీ ఈ బాబు గురించి ఒక 2 నిమిషాలు, ఇప్పుడు ఒక ఇంట్రడక్షన్, తర్వాత ఇంకొక ఇంట్రడక్షన్. ఇప్పుడు ఇంట్రడక్షన్ ఏంటంటే, పడాల చారిటబుల్ ట్రస్ట్ మా సూర్యప్రసాద్ గారికి చేయూతనిస్తున్నట్టు మన భాగవతుల చారిటబుల్ BCT. ఓకే, ఎంత పవర్ఫుల్ ఈ విషయాన్ని హ్యాండిల్ చేస్తున్నారంటే మన BCT, PCT రెండు కలిపి. అర్థమవుతుందా? అందులో టెక్నికల్ గా సైన్స్ లో నేను ఉన్నందుకు నేనంత అదృష్టవంతున్నా ఒకసారి ఆలోచించండి. సూర్యప్రసాద్ గారు నాకు లైఫ్ లైన్, అంటే నాకు ఎనర్జీ, నాకు మోటివేషన్, నాకు సపోర్ట్ అన్ని. ఓకే, సూర్యప్రసాద్ గారికి మన BCT మన ఫౌండర్. తర్వాత వారధి ఒక ప్రాజెక్ట్ డిజైన్ చేసి ఆ వారధి ప్రాజెక్టు టెరిఫిక్ గా సపోర్ట్ అవడానికి మన BCT కూడా చాలా కీలకమైన పాత్ర పోషిస్తా ఉంది. అదేనా తానా ఫౌండేషన్, తానా BCT అండ్ PCT ఇలాంటి పిల్లలకి ఎంత చేయూత అంటే ఈ పిల్లల గురించి చెప్పాలంటే నాకు సూర్యప్రసాద్ గారు ఎప్పుడు చెప్పలేదు. ఒకసారి సడన్ గా నేను టీచర్ని ట్రైన్ చేస్తాను కాకినాడలో, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో. ఈ బాబుకి ఒకసారి శ్రీనివాస్ గారు 2 నిమిషాలు ఇంట్లో మాట్లాడండి అన్నారు. ఎప్పుడు ఆయన అడిగింది లేదు, నాకు చేయడం తప్ప ఎప్పుడు అడిగింది లేదు. అట్లాంటి సిచ్యువేషన్ లో వీళ్ళు తీసుకొచ్చి వీళ్ళ అమ్మతో పాటు వచ్చి ఒక 4 రోజులు బట్టలతో కూడా వచ్చి సడన్ గా వీటితో మాట్లాడండి, వీళ్ళంటే వీళ్ళు కూడా తీసుకెళ్ళండి ఒక 6 రోజులు సమ్మర్ హాలిడేస్ అని చెప్తే, సరే సూర్యప్రసాద్ గారు అడిగిన తర్వాత అందులో ఏదో ఉంది కనిపెట్టాల్సిన విషయం అక్కడ వెనక ముందు ఏం మాట్లాడకుండా మన ఇంటికి తీసుకెళ్ళడం జరిగింది. మన ఇంటి దగ్గర 5-6 రోజుల పాటు రాత్రిలో పగల్లో నాకు ఎన్ని మాటలు చెప్తున్నాడు, ఎక్కడి నుంచి ఏం చేస్తున్నాడు, మధ్యలో ఒకసారి ఉండబట్టలేక మరి నువ్వు ఉన్న స్థితిలో నీకు ఆర్థికంగా ఎవరు సపోర్టు అని అడిగితే నాకు నేనే అన్నాడు. సెల్ఫ్ సస్టైన్ మోడల్ సార్ అన్నాడు. ఏంటి ఎట్లా సెల్ఫ్ సస్టైన్ అంటే, సార్ ఎవరికి ఎక్కడ ఏ ఫంక్షన్ ఉన్నా ఆ ఫంక్షన్లకి ఎలక్ట్రికల్ కనెక్షన్స్ నన్ను పిలుస్తారు సార్. అప్పుడు నాకు అందులోంచి ఎవ్రీ ఈవెంట్ లో 500 రూపీస్ ఇస్తారు. అట్లాగా నెలకు 1-2 ఫంక్షన్ జరిగినా వచ్చే డబ్బుతో నా చదువు కొనసాగించుకుంటున్నాను ఇన్నాళ్ళు. ఎట్లా ఏంటి స్పెషలైజేషన్ అంటే ఆ కనెక్షన్స్ తో ఇది ఎంత మాస్టర్ అంటే ఈరోజు మీ చేతిలో చూపించిన అన్నింటికి ఫిజికల్ గా వైర్ కనెక్షన్ తో చేసేసి మీకు ఎవరికి ఎక్కడ ఏ డిజైన్ ఎలా కావాలంటే అట్లా చేయడంలో వీడు తింటారు. అది మామూలు కనెక్షన్ చేయదు. ఓకే, అట్లా ఉండే ప్రాంతంలో చుట్టుపక్కల మండలాల్లో అంత పేరు సంపాదించుకున్నాడు ఉమామహేశ్వరరావు. అలాంటి ఉమామహేశ్వర్ గురించి ఎన్నో ప్రాజెక్టులు చేశాడు. ఇంకా కాసేపు ఉన్నాక ఇంకొక 5-10 నిమిషాల తర్వాత ఉమామహేశ్వరరావు చేసిన అన్నింటిలోకి నన్ను బాగా కట్టిపడేసిన ప్రాజెక్ట్ 1 ఇయర్ తర్వాత మళ్ళీ మన 1 వీక్ క్రితం కాకినాడలో పట్టుకొచ్చాడు. నేను పట్టించుకోకుండా చూడకపోయినా, నేను మర్చిపోయినా వెళ్ళిపోతున్న వెనకాల వచ్చి సార్ 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 ఈసారి ఇది చేశాను సార్ అన్నాడు. మీతో చెప్తే మీరు తట్టుకోలేదు నాన్న, ఒక జస్ట్ 10-15 మినిట్స్ వెయిట్ చేయండి. ఓకే, ఇది కూడా ఫైన్, హ్యాపీయా? సో ఇది మీకోసం ఎందుకు తయారు చేశానంటే, ఒకటి ఉమామహేశ్వరరావు ఫిజికల్ గా ఎలా చేసేస్తాడు ఇలాంటి, 2 ఈ స్థితి నుంచి చిన్న ఆలోచనని పెద్ద ప్రోగ్రామింగ్ లోకి ఎట్లా మిమ్మల్ని తీసుకెళ్ళిపోవాలి అని మీ మైండ్ లో ఆలోచన రేకెత్తించడం కోసం
తర్వాత ఆలోచనలు మీరు డిఫరెంట్ వేస్ లో ప్యాటర్న్ ఎలా మార్చి మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఒక ప్రాబ్లం ఎలా సాల్వ్ కావట్లేదు, ఇలా సాల్వ్ అవుద్దేమో, అలా సాల్వ్ అవుద్దేమో, ఇలా ఆలోచించాలేమో, ఇలాంటి ఎఫర్ట్ పెట్టాలేమో, నెంబర్ ఆఫ్ వేస్ లో ప్యాటర్న్ మార్చి ఆలోచించి ప్రాబ్లం సొల్యూషన్ కనిపెట్టి మన జీవన విధానాన్ని కొనసాగించి నెగ్గించాలి. అంతే తప్ప చాలా మంది పిల్లలు అవుట్ సైడ్ లో ఏంటో ఐఐటీలో సూసైడ్, ఐఐటీలో ఎంట్రన్స్ సీట్ కొట్టి అందులోకి వెళ్ళాడంటేనే మీరు అర్థం చేసుకోవాలి వాడు ఎంత క్యాపబుల్ స్టూడెంట్. అట్లా అంటాడు అక్కడికి వెళ్ళాక సూసైడ్, బికాస్ అది ప్యాటర్న్ మార్చడం రాలేదు వాడికి. అర్థమైందా? కానీ మీరు చిన్నప్పటి నుంచి ఏం తెలుసుకోవాలి, ప్యాటర్న్ మార్చి మన జీవితంలో ఉన్న మన సమస్యలకి సొల్యూషన్ కనిపెట్టాలి. ఓకే, ఎస్ సార్.